నిజానికి ఈ భక్త్ సింగ్ గారి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రవక్త, కానీ మనకు భారతదేశం యొక్క ప్రవక్త ఎవరు లేరు. Multitudes of beggars, but hardly any prophets. మరి విస్తారమైనటువంటి గుంపులు కొనిది ఆ యొక్క భిక్షకులు ఉంటున్నారు, కానీ దేవుని యొక్క ప్రవక్తలుగా ఎవరు లేరు. Beggars on television, beggars in Christian organizations. క్రైస్తవ సంస్థల్లో భిక్షకులు ఉంటున్నారు, టెలివిజన్ లో అడుక్కునే వారు ఉంటున్నారు. Look at so many Christian workers in India today. భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పని వాళ్ళను చూడండి. Most of them never did a secular job in their life. అనేక మంది తమ యొక్క జీవితాల్లో ఆ యొక్క ఉద్యోగం చేసిన వారు. And they have come into Christian work and they earn 10 times what they would have earned if they were doing a secular job. ఒకవేళ వారు ఉద్యోగం చేస్తుంటే సంపాదించిన కంటే కూడా క్రైస్తవ సేవ చేయడంలో 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపాదించేస్తున్నారు. Did Jesus earn more by coming to the earth from heaven, or did he earn less? పరలోకంలో సమస్తాన్ని విడిచి భూమికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అక్కడికంటే ఎక్కువ సంపాదించుకున్నాడా, పోగొట్టుకున్నాడా? Paul's father was a rich businessman in Tarsus. మరి తార్సులో చూసినట్లయితే పౌలు యొక్క తండ్రి గొప్ప వ్యాపారవేత్త. He could have gone back to done his